ఈ రోజున దేశవ్యాప్తంగా కమ్యూనిస్టులు సమ్మె అని చెప్పి కాలయాపన చేస్తూ ఉన్నారు. ఇది కార్మికుల పక్షాన సమ్మె కాదు, ఇది రాజకీయ సమ్మె. కార్మికులను దాదాపుగా వీళ్ళు యూపీఏ ప్రభుత్వంలో 10 సంవత్సరాలు పాలించినటువంటి యూపీఏ ప్రభుత్వంలో ఏ ఒక్కరోజు కూడా కార్మికుల ఊసు పలికినటువంటి కమ్యూనిస్టులు పార్లమెంట్లో కనీసం 10 సంవత్సరాలలో కార్మికుల యొక్క చట్టాలపైన మార్పు తీసుకొచ్చారా? ఒక్కసారి ఆలోచన చేయాలి. ఎందుకంటే ఈ రోజున దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున అసత్య ప్రచారాలు చేస్తూ ఉన్నారు. వీళ్ళు ఇదే ఎందుకు ఒప్పుకోవడం లేదు? మరి మేము 15 సంవత్సరాల్లో యూపీఏ ప్రభుత్వంలో ఉన్నాం, మేము కాలయాపన చేశాం, మంచి ఎంపీలు ఎమ్మెల్యేలుగా అనుభవించాము, మేము కార్మికుల పక్షాన్ని ఏం చేయాలని ఎందుకు చెప్పుకోవట్లేదు కమ్యూనిస్టులు? కార్మికులు ఈ రాష్ట్రంలో ఆలోచించాల్సిన అవసరం వచ్చింది. ఎందుకంటే చట్టాల మార్పుల్లో ఏదైతే వేజ్ కోడ్ అనేది ఈ రోజున దేశవ్యాప్తంగా ఒకే రేటు విధానాన్ని తీసుకురావడం జరిగింది. ఈ రోజున తెలంగాణ రాష్ట్రంలో కమ్యూనిస్టులు పాలిస్తున్నటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో పార్ట్నర్గా ఉండి కార్మికుల కనీస వేతనాలు మాట్లాడడం లేదు, కార్మికుల కనీస సామాజిక భద్రత ఆలోచించడం లేదు. ఇది తెలంగాణ కార్మికులు ఆలోచించాల్సిన అవసరం ఉంది. కేవలం వీళ్ళు రాజకీయ పబ్బం గడపడానికే ఈ యొక్క రాజకీయ సమ్మెను చేస్తూ ఉన్నారని కార్మికులు గమనించాల్సిన అవసరం ఉంది. భారతీయ మజ్దూర్ సంఘ్ తెలంగాణ.